ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. అపోస్తలుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయం 7, 8 వచనం. కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. మత్తయి సువార్త 24 అధ్యాయం 36 వచనంలో కూడా యేసే మనకి ఈ విధంగానే బోధిస్తున్నారు. కాలములు, సమయములు గూడా మన స్వాధీనంలో లేవు. అది కుమారుని స్వాధీనంలో గూడా లేదు. దేవుని దేవదూతల స్వాధీనంలో గూడా లేవు. ప్రతీదీ కూడా దేవుని స్వాధీనంలో ఉంది. తండ్రి అయిన పరలోకపు తండ్రి స్వాధీనంలో ఉంది. యేసయ్య ఈ లోకంలోనికి తిరిగి రావడానికి ఆయన రెండో రాకడ సమయము, కాలము గూడా అది తండ్రికి మాత్రమే తెలుసు. అదెవ్వరికీ తెలీదు. కాబట్టి మనందరము గూడా దేవుని రెండో రాకడ కొరకు సిద్ధపరచబడి, మనందరం కూడా ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ, మనం సిద్ధపరచుకుంటూ, మన మనసుని దేవునికి మనము ఎల్లప్పుడూ గూడా అర్పించుకుంటూ ఉంటే గనక, దేవుణ్ణి మనందరము గూడా సంతోషంగా ఎదుర్కొంటాము. అట్టి విధమైన సిద్ధపాటు మనందరికీ గూడా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా!